మా ఆల్ ఇండియా కళారంగం అధ్యక్షులైనటువంటి మా సుధీర్ గారు సార్ను స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరూ కళాకారులందరూ రండి. మనకోసమే సమయాన్ని హెచ్చించి రాత్రి రేయంత ప్రోగ్రాం చేసి గుంటూరు నుంచి మనము కబురు చెప్పగానే మన ఆహ్వానాన్ని మన్నించి గుంటూరు నుంచి రాత్రి పొగలు ప్రయాణం చేసి మన గ్రామానికి చేసిన మన ఆల్ ఇండియా కళారంగం అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు పేరు సుధీర్ సార్ గారు ఇక్కడికి వచ్చేసారు. వారికి కూడా సన్మాన కార్యక్రమం. అదేనా మాకు వీళ్ళు గోవింద పెట్టినప్పటి నుంచి చివరి వరకు మన గ్రామస్తుడు, మన సాటి కళాకారుడు, మనతో జీవిస్తున్నటువంటి హార్మోనిస్టు ఏమీ ఒక్క రూపాయి ఆశించకుండా వీళ్ళు ఎన్ని దినాలు ట్రైనింగ్ చేసింటే అన్ని రోజులు ఎర్జానపల్లి నుంచి గౌనవరపల్లికి వచ్చి ఈ కళాకారులు ఇంతటి గొప్పతనాన్ని నిలిపినటువంటి గౌరవనీయులు మా శిష్యుడైనటువంటి అమర్నాథ్ రెడ్డి గారిని స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుకుంటాం. బట్టలేదు పోలారు కూర్చో చాలా వేదే ఏంటి అది కాదు. ఇంత కార్యక్రమము దాదాపు అంటే 2-3 గురువులు అయిపోయినారు. చివరిగా మా గ్రామానికి వచ్చి నన్ను పిలుచుకొని వచ్చి అంతకుముందు నుంచి కూడా ఎన్నో రోజులు ఒక్క రూపాయి ఆశించకుండా మన గ్రామస్తులు, మన కళాకారులు కూడా ఇక మన గ్రామంలో కూడా కళ అనేది ఇంప్రూవ్ కావాలనే ఉద్దేశంతో మా శిష్యుడు చెంచునాటకంలో నరసింహస్వామి పాత్ర చేస్తాడు. అదే విధంగా ఇప్పుడిప్పుడే హార్మోనియం కూడా నేర్చుకున్నాడు. ఇక ఈ కళను ఇంత అభిమానం చేసినటువంటి మన అమర్నాథ్ రెడ్డి గారికి కూడా మన అందరి తరపున, కళాకారుల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రెండు మాటలు మాట్లాడుతుండగా మరి కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. గౌనవారిపల్లి గ్రామస్తులకి, అలాగే ఇక్కడ గురువుగారు నగిరిమడుగు ప్రసాద్ గారికి, వారి శిష్య బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గురువు గారి దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఎవరు కూడా వృధాగా పోలేదు. ఆయన చెయ్యి, ఆయన వాక్కు అలా అందరికీ ఉపయోగపడుతుంది కనుక దాదాపు ఈ ఏరియాలో, మదనపల్లి ఏరియాలో నాకు తెలిసి ఒక 2-3 వేల మంది ఉంటారేమో అనుకుంటున్నాను ఆయన శిష్యులు. నాకు తెలిసినంత వరకు అందరూ కూడా అభివృద్ధిలోనే ఉన్నారు. ఇప్పుడు ఎవరు కూడా వెనకడుగు వేయకుండా వాళ్ళ కళలో ముందుకు సాగుతూ కళల్ని అందరికీ పంచుతూ దాని ద్వారా వాళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారు. దానికి చాలా సంతోషం. ముఖ్యంగా ఏంటంటే కళను నేర్చుకోవటం అనేది, ఆసక్తి కలిగి ఉండటం అనేది చాలా గొప్ప విషయం. చాలామంది అంటారు
వీడికేమొచ్చు, వాళ్ళకేమొచ్చు, అసలు మనకేమన్నా వచ్చా? ఎదుటి వాళ్ళని మనం హేళన చేసే ముందు అసలు మనకేమొచ్చు? ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు. వాళ్ళు 10 మంది ఇక్కడ నిలబడి మీ అందరికీ వాళ్ళ దగ్గర ఉన్న కళని ప్రదర్శించడానికి వాళ్ళు ఒక నెల, 2 నెలలు కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టుకొని, టయాన్ని వెచ్చించి, ఒక గురువుల్ని తీసుకొచ్చుకొని నేర్చుకొని ఇక్కడ ప్రదర్శిస్తుంటే, మనం అక్కడ ఉండేసి అబ్బే! ఏం బాగలేదు అని వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు. వాళ్ళలో వాళ్ళు సనుక్కునేవాళ్ళు కూడా ఉంటారు. సరిగ్గా చేయట్లేదు, అది అట్ట చేయకూడదు, ఇది ఇట్లా చేయకూడదు. కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళే కొన్ని నెలల తర్వాత కానీ, కొన్ని సంవత్సరాల తర్వాత కానీ మంచి పేరు తెచ్చుకొని మన గ్రామానికే పేరు తీసుకొస్తారు. ఈ 10 మంది కళాకారులు మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ రాయలసీమ జిల్లాల్లో ఎక్కడ చిన్నమ్మ కథ ఉన్నా కూడా వీళ్ళు పలానా గౌనవారిపల్లి వాళ్ళు బాగా ఆడతారు, బాగుంటుంది వాళ్ళ టీం అని మన ఊరికే పేరు తెచ్చే స్థాయికి వాళ్ళు ఎదగాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. మీరు కూడా సహకరించండి వాళ్ళకి. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళకి సహకరించాల్సింది ఎవరంటే వాళ్ళ భార్య, పిల్లలు. రాత్రంతా మేల్కొని వాళ్ళు డ్రామా చేసి వచ్చి అనేక ఇబ్బందులు పడుతూ ప్రయాణంలో కానీ అక్కడ డ్రామా దగ్గర కానీ చేసి వచ్చినప్పుడు వాళ్ళని మళ్ళీ మీరు ఇంటి దగ్గర విసిగించకుండా మీ పని మీరు చేసుకొని వాళ్ళని కనుక ఇంకా కొంచెం ఇప్పుడు ఎట్లయితే ప్రోత్సహించారో అలాగే ఇంకా కొంచెం కనుక వాళ్ళని ప్రోత్సహించినట్లయితే వాళ్ళు వాళ్ళ కళని ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. తద్వారా వాళ్ళు అభివృద్ధి చెందితే మీ కుటుంబం మొత్తం అభివృద్ధి చెందుతుంది. అదొకటి మీరు ఎప్పుడైనా వాళ్ళ ఎవరైతే కళాకారులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలు గమనించాలి. మొదట్లో ఏమి డబ్బులు రావు. ఇప్పుడు 2 నెలలు ఖర్చు పెట్టుకున్నారు, డబ్బులు ఏమైనా వచ్చినాయా? ఏమి రాలేదు. మీ కష్టార్జితంతో వాళ్ళకి కళను నేర్పిస్తున్నారు కనుక వాళ్ళు కళాకారులు అయిన తర్వాత మీ భార్య పిల్లలు వాళ్ళకి పూర్తిగా సహకారాన్ని అందించాలి. మీరు సహకారం అందిస్తేనే వాళ్ళు కార్యక్రమాన్ని చేయగలరు. ఎక్కడైనా వేరే ఊరు వెళ్ళైనా సరే, ఎక్కడైనా సరే. అంతేగాని మీరు వాళ్ళని పదే 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 వాళ్ళని విసిగిచ్చారంటే వాళ్ళకు వచ్చిన కళ కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. కాబట్టి మీ అందరికీ ఈ కళాకారులందరికీ కూడా ఆ చిన్నమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని, ఈ చిన్నమ్మ కథ ద్వారా మీ కుటుంబాలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే గురువుగారు నగిరిమడుగు ప్రసాద్ గారు ఇలాంటి కళాకారులను ఎందరినో ఇంకా తయారు చేయడానికి ఆయనకి ఆ అమ్మవారు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, ఇంకా ఎందరినో కళాకారుల్ని తయారు చేయడానికి వారికి దారి చూపాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకే, ఇక్కడ చిన్నమ్మ కథ నేర్చుకున్న ట్రూప్ వాళ్ళు వాళ్ళ గురువు గారికి వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి చిన్న సత్కారం చేస్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా నాటకం మొదలవుతుంది.